రెండవ రాజుల గ్రంథంలో నుండి 4వ అధ్యాయము చదువుకుంటున్నాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నేను గూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగమని గెహజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా, గెహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు, నా తల పోయెనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారితో ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి
గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిర్మలముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావలెనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడినెడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించినెడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను, ఏమియు వినవచ్చినట్టు కనబడలేదు. గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలు కొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. మరియు ఒకడు బయల్షా లిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. దేవుడు 1వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో నుండి 4వ అధ్యాయం చదువుకోవడానికి ఎంతో కృప చూపించున్నారు.
కేవలం దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. 2వ రాజుల గ్రంథంలో నుండి 5వ అధ్యాయము చదువుకుంటున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయుండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయమని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించిన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములను చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణమో అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన ఆభానాయును ఫర్పురును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయమని నియమించినెడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనును అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినెడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడిని నన్ను క్షమించును గాకని నయమానును చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను.
అప్పుడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికిని పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. 2 రాజుల గ్రంథం నుండి 5వ అధ్యాయము మనం చదువుకున్నాము. ఈరోజు మనము 2వ రాజుల గ్రంథం నుండి 4, 5 అధ్యాయములను చదువుకున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.